హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేను అసలు బిజీగా ఉండి అసలు వీడియో పెట్టడానికి వీలవ్వలేదండి. అందుకే వీడియో పెట్టట్లేదు. మా వారు మార్నింగ్ బయటకు వెళ్తున్నారు. ఎందుకంటే మాల వేసుకుంటాకి వెళ్తున్నారనమాట. నేను చెప్పాను కదా ఒక విశేషమని, అదేనండి ఇది. ఇంకా లేచిన తర్వాత దీపారాధన చేసుకుని ఇంకా బయలుదేరారు. ఏదన్నా పని చేసేటప్పుడు మన ఇంట్లో ముందు చేసుకుని వెళ్ళాలి కదండి, అందుకే దీపారాధన చేశారు. నేనే చేసేదాన్ని, ఇంకా ఆయన చేశారనమాట. ఇంకా మార్నింగ్ పేటకం పెట్టుకుంటాను కుదరదు కదా, ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత ఇంకా పీఠకం పెట్టుకున్నారు. గురువుగారు వచ్చారు. గురువుగారు వచ్చి పీఠం పెట్టారనమాట. పూజ అది చేసి, అంటే ఆ స్వామి ఒక్కరే వచ్చేవారు ఇంకా ఒక 5-6, కానీ ఎవరు రాలేదు, కుదరలేదని చెప్పేసి ఇంకా గురువుగారు ఒక్కరే వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా పీఠం పెట్టుకుని అన్నీ రెడీ చేసి ఉంచాము. రెడీ చేసి ఉంచిన తర్వాత ఇంకా స్వామి వచ్చి ఒక అరగంటలో అన్నీ పెట్టేశారు. ఈ మాల వేసుకోవడం 6వసారి అనమాట. ఫస్ట్ పెళ్ళయినప్పుడు ఫస్ట్ 3 years వరుసగా వేసుకున్నారు. ఇంకా పిల్లలు పుడితే వేసుకుందాము అని చెప్పేసి మధ్యలో బ్రేక్ ఇచ్చేశారు. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత నుంచి ఇంకా చిన్నపిల్లలు కదండి, ఫస్ట్లోనే ఒక పిల్లలకి 5 ఇచ్చే వరకు కూడా ఇంకా వేసుకోలేదు. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత వేసుకోవడం మొదలుపెట్టారు. ఇది 6th year అనమాట. ఇంకంతా పీటకం అంతా పెట్టేశారు. ఇంకా హారతి తీసుకున్నాము. మా వదిన కూడా పిలిచాము, పక్కనే ఉంది కదా అని చెప్పేసి. ఏదేమైనా కానీ, చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా కానీ ఆమెను మట్టుకు కంపల్సరీగా పిలుస్తానండి. ఏముంది, ఒక 10 నిమిషాలే కదా వచ్చేసి వెళ్ళిపోతుందని చెప్పేసి. ఈ రోజు నుంచి స్వామి మాల మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎన్ని రోజులు ఉన్నారో మండలం వరకు ఆ స్వామికి సంబంధించింది ప్రతిదీ తీసి నేను చిన్న వీడియో, షార్ట్ వీడియో పెడదాం అనుకుంటున్నానండి. నేను ట్రై చేస్తాను సాధ్యమైనంత వరకు ప్రతిరోజు తిని. మాది దేవుడి గది ఉంటుంది కాబట్టి ఇంక లోపల అక్కడే పక్కనే పెట్టేసుకున్నాము. ఇంకా పూజ చేసేసుకుని ఇంకా డోర్ వేసేస్తామన్నమాట. స్వామి ఎంత నిష్ఠగా చేస్తున్నారో చేసేవాళ్ళు కూడా అంత నిష్ఠగానే ఉండాలి, అంటే అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఇంకా ఆయనకి గురువుగారికి ఇంకా తాంబూలం ఇచ్చాము. ఇంకా అందరూ నమస్కారం చేసుకున్నాము. నేను నమస్కారం చేసుకుని క్లిప్పింగ్ తీయలేదండి. నేను తీయమన్నాను కానీ వాళ్ళు తీసారనుకున్నాను, కానీ తీయలేదు. ఇంట్లో మాల వేసుకుని ఉన్నారంటే మనం ఇంట్లో మామూలుగా డైలీ చేసుకునే రొటీన్కి డబల్ రొటీన్ అవుతుందండి. పని కూడానే డబల్ అవుతుంది. ఏంటంటే మనము రోజు వండుకునే పాత్రలు కాకుండా విడిగా వేరే తీసి వాటిల్లో వండాలి. స్వామికి విడిగా తీసి పెట్టాలి. ముందు మనం తీసుకొని తినకూడదు కదా, స్వామి అని విడిగా పెట్టాలి. అన్నీ చాలా ప్రాసెస్ అన్నీ ఎక్కువ ఉంటుందండి. కానీ ఒక రకమైన ఆనందం కూడా ఉంటుందండి మనం ఎంత కష్టపడుతుంటే. సరేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. స్వామియే శరణమయ్యప్ప.